తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం తీర్మానం ఏర్పాటు చేపిన పిలువబడిన ప్రియులు, పరిశుద్ధులు, సహోదరులు అందరికీ కూడా కూడి చేరి అందరికీ ఒక సంధ్య వేళలో శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనము ఈ దినం కూడా మనము యథావిధిగా ఈ యొక్క వేసవ దినంలో కొరింథీ పత్రిక ధ్యానంను మనం చేసి ఉన్నాం. లాస్ట్ టైం మనం దాదాపు 1 కొరింథీ 8వ అధ్యాయము దాదాపు 6 వచనాలు చూసాము. దేవుని చిత్తమైతే ఈ దినం కూడా కొన్ని లేఖనాన్ని మనం ధ్యానిస్తాం. ఏమంటే ఇక్కడంతా కూడా ఈ అధ్యాయం అంతా కూడా మనము కొరింథీ ఒక సంఘంలో వాళ్ళు ఏ రీతిగా ఆ కాలంలో కొత్తగా విశ్వాసంలో వచ్చిన వాళ్ళు కదా, వచ్చినప్పుడు వాళ్ళకు విగ్రహారాధన పెట్టి తినవచ్చా తినకూడదా అని కొందరు వాళ్ళు విశ్వాసం ఎదిగిన కొలది అది ఒట్టిది ఏమి లేదు కదా, తింటే తప్పలేదని కొందరు తింటే అపవిత్రని కొందరు. అలా ఉన్నప్పుడు పౌలు చాలా వాళ్ళ మధ్యలో సంభాషణ చేయడం చాలా కష్టమైన పని. అయినను దేవుని ఆత్మ ద్వారా ఆయన ఎంతో గొప్పగా వాళ్ళకి మంచి ఒక దేవుడి ఇచ్చిన ఆ సత్యంని ఖచ్చితంగా చెప్పారు. మీరు ఇలా ఉండాల్సిందే, దానికి ఏమాత్రము లేదని. కొందరు సత్యం ఎరిగిన కొలది ఎవరు మాట వినరనమాట. వినకుండా మాకు తెలియదు ఏముంది, మేమే జ్ఞానులము, మేమే బుద్ధివంతులమని అనుకుంటారు కదా. అలా కొందరు పడిపోయేది కూడా చూస్తున్నాం. అది కూడా ఈ ఒక విషయంలో మనం చూసినప్పుడు ఈరోజు 1 కొరింథీ 8వ వచనం చూస్తే, అయితే అందరి యందు జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. చూసారా? అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. అదిదా అంటే వాళ్ళు ఈ యొక్క జ్ఞానము ఎవరైతే లేదంటారో అందరిలో లేదు. ఏ జ్ఞానము? కొందరు మాత్రం కొందరు మాకు అన్నీ తెలుసు అని ఏం చేస్తారో ఉప్పొంగొచ్చు గర్వపడుతూ ఉంటారు కదా. అటు వాళ్ళు ఎవరు మాట వింటారనమాట. అప్పుడు వాక్యం ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ ఈ ఒక జ్ఞానం అందరి ఎద్ద లేదు. అయితే విగ్రహమైనది ఏమీ లేదని కొందరు మనందరికీ మనకు తెలిసిన విషయమే. అయినా కొందరు వాళ్ళు ఎదగలేని విషయంగా ఎదగకుండా వాళ్ళు ఏం చేశారో తొందరపడి దాన్ని భుజించడం వలన అటివారు మనసాక్షి ఎలా ఉంటుందంట? బలహీనగా ఉన్నది. అలాగూ బలహీనమైన మనసాక్షి కలిగిన వారు విగ్రహములకు పెట్టి వాటిని భుజించకూడదు. అయితే ఆ ఒక్క ఆహారం వాళ్ళకు శుద్ధమైనది కాదు. అయినా వాళ్ళు ఏం చేస్తారు? ఎరగక అది ఏం మాత్రం లేదులే అని భుజించడం వల్ల అదేమవుతుంది? అది వాళ్ళకి అపవిత్రంగా ఎంచబడుతుంది. అంటే ఏ ఒక్కరు దాన్ని అపవిత్రంగా ఎంచుకొని పరిపూర్ణత లేకుండా అలా తింటారో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ విశ్వాసం బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, పరిపూర్ణమైన తెలియదు కదా. పరిపూర్ణమైన వచ్చినప్పుడు అప్పుడు పరిపూర్ణం లేని విషయం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. పరిపూర్ణమైనది రాకపోతే అన్నీ ఏమవుతుంది? కొద్దుగానే ఉంటుంది. కొద్ది చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఏదైతే అది అపవిత్రమైనదని ఎంచబడి బలహీనంగా ఉన్నవాడు భుజిస్తాడో అతనికి అది అపవిత్రంగాను
అతని మనసాక్షి అపవిత్రంగాను ఉంటుందంట. అయితే ఒక ఆహారం అనేది క్రీస్తుని విషయంలో ఏం చేయదు, వాడిని అపవిత్ర పరిస్థితి ఎవరు చెప్పారు? ఆహారము మనిషిని ఏం చేయదు, ప్రభు చెప్పేశారు. ఇది పాత నిబంధన కాలంలో చెప్పిన మనకు ఒక ఆలోచన ఏం పెడితే అలా అంటారు. దానియేలు మాత్రం ఆ కాలంలో వేడుకున్నారు కదా, ఆయన విశ్వాస వీరుడు కదా అన్నప్పుడు అప్పుడు ఉండింది. ఒకవేళ అది ఎందుకంటే అక్కడ అనుమతించబడింది అది. అయితే ఇక్కడ వచ్చి ప్రభు చెప్పేశారు. ప్రభు కొన్ని ఏం చేశారు, మత్తయి 5 ఏం చేశారు, కొన్ని కరెక్షన్ చేశారు, కొంచెం దిద్దుబాటు చేశారు. దిద్దుబాటు చేసేటప్పుడు పర్టికులర్ ఈ మాట చెప్తారు. ఏం చెప్తారు చూడండి, మార్కు సువార్త 7:18-20 వరకు చూసినప్పుడు మత్తయి సువార్త 7:18-19-20 ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేది వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. అదే ప్రభు చెప్పేశారు, ప్రభు మార్చారు, దిద్దుబాటు చేశారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ విశ్వాసంలో కొత్తగా వస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సహోదరుని ఇప్పుడు ఎరిగిన వ్యక్తి ఉన్నారు, 10 ఏళ్ళుగా క్రైస్తవుడిగా ఉన్నవాడు ఉన్నాడు, అప్పుడే వచ్చిన 6 నెలలు అయిన 1 సంవత్సరం అయిన విశ్వాసి ఉన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ళకి వచ్చిన వాడు ఎరిగిన విశ్వాసత సత్యము ఏం తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు చూడాలా, ఎదిగిన వాడు ఏమైనా విషయం చేయాలంటే ఎదగలేని వ్యక్తిని ఏం చేయాలి మనము, అతని విశ్వాసాన్ని బలహీనపడేట్టుగా చేయకూడదు చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఏం చెప్తున్నాడంటే, ఒకడు తాను అది తప్పు అని ఆయన ఆలోచించి వాటిని అలా వాళ్ళు అనుకునేలా తాను అలాంటి వాటిని విషయమే తినేది కూడా అది తప్పు అవుతుందంట. అప్పుడు వాళ్ళ మనసాక్షి ఏమైపోతుంది, బలహీనంగా అయిపోతుంది. అది ఒక తప్పుగా శిక్షగానే ఉంటుందట. అంటే నిర్ణయం చేసుకునే విషయంలో ఉండాలి, అది చెప్తున్నాడు. ఏమంటే అయితే అందరి జ్ఞానము లేదు, కొందరు ఇదివరకే విగ్రహమును ఆరాధించిన వారు కనుక, అంటే కొత్తగా వచ్చినారు, అక్కడి నుంచి వచ్చారు, అది మనం కొలవలేదు కదా, మనం వాటికి పెట్టలేదు కదా, మనం వాటిని మనకి దానికి సంబంధం లేదు కదా అంటారు. అలా అందుకే మీరు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవన్నీ ఎంచి భుజించుదురు. అప్పుడు ఎంచి ఎలా భుజించేది అవుతుంది, కింద కాటగా చెప్పినప్పుడు ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఎందుకో అది దేనికి బలి ఇవ్వబడింది, ఇవ్వబడిన ఉద్దేశం ఏమి, అది వాళ్ళకి ఏం చేశారు, దాని కొరకు ఏం చేశారు, అది ఏమీ లేదు. మొట్టమొదటిలో విగ్రహం ఏమైంది. అయితేను వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాన్ని నమ్ముకొని విశ్వాసిస్తున్నారు, వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. అప్పుడు వాళ్ళు మన విశ్వాసానికి వచ్చినట్టు వాళ్ళ విశ్వాసం పోయినట్టు అయిపోతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందువల్లనే చూడండి రోమా 14:14 చూసినప్పుడు కూడా సమాజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. అయితే ఇంకేం చెప్తానంటే విగ్రహము ఏమీ లేదని మనం ఎరుగుదుము, అది అందిని ఎరిగిన. అయితే కొందరు తన ఒక ఎదగలేని విషయం వాటిని గురించి సరిగా తెలియని వాళ్ళు వాటిని భుజించటం వలన వాళ్ళు దాని ఒక పరిణామం ఏమన్నా అలాంటి వాళ్ళ మనసాక్షి బలహీనంగాను, అలాంటి బలహీనమైన మనసాక్షి కలిగిన వ్యక్తి విగ్రహమును ఏమాత్రం భుజించకూడదు. ఎందుకంటే బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యాధిలో పడకలో ఉన్నారు, వాళ్ళకి అరుగుదల తక్కువ ఉంది, డైజెస్ట్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, వాళ్ళకి పోయి నేను ఇప్పుడు నాన్ వెజ్ ఇస్తానంటే
అది ఏమైపోతుంది ఆరోగ్యంగా ముఖ్యమైన విషయం ఏమి అరుగుదల ఏం చేయలే, బాడీలో ఉన్న ముఖ్యమైన అవి పొట్ట ఏం చేయలే, పని చేయలేనప్పుడు నేను పోయి బలమైన ఆహారం ఇస్తానంటే ఆల్రెడీ అది ఏముంది ఇన్ఫెక్షన్ అయిపోయి జీర్ణకోశం పని చేయలే, అప్పుడు ఏమి చేయాల? అది సులువుగా పనిచేసే విధముగా నీరు ఆహారం అంటే ఏమంటుంది దాన్ని, ఏం ఫుడ్ అంటుంది దాన్ని, లిక్విడ్ ఫుడ్ ఏమంటారు తెలుగులో? లిక్విడ్ ఫుడ్, ఇంగ్లీష్ లిక్విడ్ ఫుడ్, తెలుగులో చెప్పాలా? జావా. అంటే ఏమి నీటి శాతం ఉన్న ఆహారంగా ఇవ్వాల. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంబిలి లాగా, ఇప్పుడు రైస్ తినలేము, వాళ్ళకి ఏం చేయాల? రైస్ని నైస్గా బాగా పిసికి మెత్తగా నీటి మారి గంజిలాగా ఇవ్వాల అలా, అప్పుడు అది మంచిది. అయితే మనం పోయి ఇప్పుడు బలమైన ఆహారం ఇస్తామంటే అలాగే ఇది కూడా విశ్వాసములు లేని వాళ్ళకి అలాంటి అపవిత్రమైనది ఇస్తే వాళ్ళు విశ్వాసతలు ఏమైపోతారు? బలహీనంగా అయిపోతారు, అది తప్పైపోతుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అలాంటి వారు భుజింపకూడదు. అయితే ఆ ఆహారం శుద్ధమైనదిగా ఎంచబడినను అది తీటుగా ఎవరు ఎంచుకుంటారో, ఏది అపవిత్రం అనుకుంటారో వాళ్ళకి ఎలా ఉంటుంది? అది అపవిత్రంగానే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందుకే చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తారో 14 చెప్తున్నాడు, సమాజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. ఎవరైనా నిషిద్ధమని ఎంచుకొని ఎడలా వాడు మనసాచి అది నిర్ణయించిన ఎడలా వాటిని చేస్తే అది ఏనాటిది? అదే నిషిద్ధమైనదే, దాన్ని మార్చేది ఏం లేవు. మళ్ళీ ఏమంటాడు 1 కొరింథీ 6:13 కూడా, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనం చేయును. అది ఎలా దేవుడు ఆదిలో ఎలా నియమించాడు దాన్ని? ఆదిలోనే కడుపునకు భోజనమును కడుపును ఏం చేశారంట? సరిగా ఉంది. అది సరి అయిన ఆకారము, సరి అయిన దానికి దాని ఒక మెజర్మెంట్ ఇచ్చి ఉన్నారు. దానికి ఒక ఏముంది, ఒక లిమిటేషన్ ఉంది. అయితే రెండింటి ఒక రోజు ఏమైపోతుంది? అందుకే ప్రభు అంటాడు, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుండు. ఎందుకు చెప్పారు? అదిదే శాశ్వతమైనది ఆహారం. ఇదంతా ఈ భూమిలో ఉన్న వరకే. తర్వాత ఈ ఆహారం, అందుకే ఈ జీవవాక్యం అనేది ఎప్పటికీ అది నిలిచి ఉండే ఆహారం, బలమైనది, అది శాశ్వతమైనది, జీవం కలిగినది. ఇది నశింపిన ఆహారం, ఇది నశించిపోవద్దు. ఇప్పుడు మనం ఎంత భుజించినా ఎప్పటికీ తిరిగి లేపినా కూడా వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుంది? అది అలాగే ఉంటుంది ఫ్రెష్గా, దాన్ని ఏం మార్చలేదు. రోమ 14:23 కూడా, రోమ పత్రిక 14:23 చూసినప్పుడు, అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిన్ను కనుక దోషి అని తీర్పు నొందును. అదిదా అనుమానము ఏం చేస్తున్నాడు ఆయన? అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. దోషి విశ్వాసం మూలముగా కానిది ఏదో అది పాపము. అన్ని పాపమే. విశ్వాసములో రానిది అన్ని పాపమే అంట. అప్పుడు అనుమానంతో చేసేది పాపం. అనుమానంతో చేయకూడదు. అనుమానం చేసేది అదంతే. విశ్వాసం లేదు కదా. అదే చెప్తున్నాడు, మీరు ఏమన్నా అనుకొని ఎడలా అది ఇంతకాలం కొలిచాను, దాన్ని చాలా ఘోరం అది అని నీకు దాని మీద ఏదైనా ఒక ఇది ఉండింది, అవనమ్మిక ఉండే వదిలేయాలి, దాన్ని భుజించకూడదు. అది అపవిత్రమే. అందుకంటే విశ్వాసములో రానిది యావత్తును ఏమంట? పాపమే. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే తర్వాత వచనం చూసినప్పుడు 1 కొరింథీ 8:8 భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. చూసారా? భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. దానివల్ల గొప్ప మనకి రివార్డు, అవార్డు, పేరు, మంచి విశ్వాసం అని ఏం రాదు.
రావంట. అదే భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. తినకపోయినాను మనకు తక్కువ లేదు, తినినాను మనకు ఎక్కువ లేదు. మీరు తినకపోయినది ఏమి లేదు, మీరు విశ్వాసమే, మీ విశ్వాసము చేసే క్రియనే, మీరు దేవుని ఎడల తినే పరమ ఆహారమే, ఆత్మీయమైన ఆహారమే ముఖ్యం. అక్కడ చూసారా ఎంత బాగా చెప్తాడు. ఆహారము మనకి దేవుణ్ణి ఏమి అంటే ఆహారము మనం తినే ఆహారం వలన దేవునికి మనం గొప్ప వాళ్ళు అవ్వము. మన ఆహారం వల్ల ఏం చేయము, ఆయన్ని గొప్ప వాళ్ళని మనం ఎంచడు, గొప్ప వాళ్ళుగా మనం చూపించదు ఆహారం వల్ల. అయితే ఆహారం మనల్ని మంచివారుగాను చెడ్డవారుగాను మార్చదు. ఆహారం మనల్ని ఏం చేయదు. మళ్ళా అది దేనికి నియమబడి ఉంది, ఒక కడుపునకి. అది అంతే. అది శరీరం కొరకు ఇక్కడ ఉండే వరకు జీవించడానికి ఒక శక్తి బలం కావాలా, అది ఆహారము దేవుడు పెట్టేశారు. కానీ దానివల్ల అదే అంటారు, ఆహారము మనల్ని మంచి వాళ్ళుగాను చెడ్డ వాళ్ళుగాను మార్చదు, మన మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు చూపదు. ఎంత బాగా చెప్తారు చూడండి. అయితే పౌలు జీవించిన కాలఘట్టంలో ఆ ఒక సంఘంలో కొరింథీ ఆ ఒక పట్టణంలో ఉన్న పరిస్థితి ఏమంటే, కొందరు తమ విశ్వాసము అయితే విగ్రహమైనది ఏమీ లేదనియు అనే విశ్వాసము ఎంత గొప్పగా మాకు ఉంది చూడడి అని ఎదుటి వాళ్ళకి చూపడానికి కొందరికి తెగించి విగ్రహము ఆలయముల పందిళ్ళ వెళ్ళి కూర్చొని తిన్నారంట. ఆ కాలంలో కొందరు ఇప్పుడు 10-20 ఏళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళ విశ్వాసం బలంగా ఉన్నారు. అయితే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, విగ్రహమైనది ఏమీ లేదు, అది ఒట్టిది రాయి, అది ఏమి ఊపిరి ప్రాణము ఏమి లేనిదని మాకు విశ్వాసం ఎంత ఉంది చూడండి అని చూపడానికి కొరకు కొందరు వెళ్ళి విగ్రహం ఆలయముల పంక్తులు కూర్చొని తిన్నారంట, తిని చూపించారంట, మాకు చూడండి విశ్వాసం ఉందని. అప్పుడు ఏమైంది, అక్కడ ఉన్న తిన్నారంట. అయితే అక్కడ ఉన్న నూతనంగా వచ్చిన ఒక విశ్వాసత వాళ్ళ వల్ల ఏమైపోయిందంట, ఎడబాటు వచ్చింది. మనం ఇంతకాలం అక్కడి నుండి వచ్చి అది వద్దని కదా వచ్చాము, ఇతను ఏం పోయింది ధైర్యంగా తింటున్నాడే అన్నప్పుడు ఒక్కడిని బలమైన విశ్వాసం ఉన్నావు, నీ బలమైన విశ్వాసం వల్ల బలహీనమైన విశ్వాసం ఏమైపోయినాయి, తొట్టిల్ అవుట్కు ఆలోచిస్తున్నాడు. తప్పు ఎలా మనం వద్దని వచ్చాము, మనం దాన్ని తీర్మానించేసాము, ఇంకా నాకు విగ్రహం పోండి. అయితే ఇప్పుడు ఈయనపై తింటున్నాడే, ఇలా వీళ్ళు విశ్వాసం ఉందని చూపుతారంట పోయి, మాకు చూడండి అది విగ్రహం ఏమి లేదని మాకు ఉంది, మాకు నమ్మకం ఉంది, మేము పోయి తింటామని విగ్రహ ఆరాధన పంక్తిలో పోయి కూర్చొని తిన్నారంట. అప్పుడు పౌలు ఇలా అందుకంటే ఇంతగా ఆయన మాట్లాడేది నీకు ఎందుకంటే అలాంటి పరిస్థితి అక్కడ జరిగిందంట. అయితే అలా వాళ్ళు చేసింది తప్పు. ఆహారము అనేది మనిషి యొక్క ఆత్మకో ఆ మనిషి యొక్క మనసుకో కాదు. మా ఆహారం అనేది ఎక్కడికి, అది మన ఆత్మకో మనసుకో కాదు. అయితే వాని యొక్క శరీరానికి అవశ్యం అది. అయితే ఆహారం మూలంగా దేవుని విశ్వాసమును బయలుపరచలేము. నా ఆహారం వల్ల దేవుణ్ణి నాకు విశ్వాసత ఉంది అని ఏం చేయలేను, నేను చూపలేను. ఒకడు ఒక దిన విశేషం ఎంచుకొని తింటున్నాడు, ఒకడు ఒక దిన విశేషం ఎంచుకోలేక తింటున్నాడు. అయితే దానిలో ఏముంది, వాడు ఎంచుకున్న విధం బట్టి ఏమో దేవుడు ఏం చేస్తాడు, వాడు దీవిస్తాడు అంతే. అప్పుడే మనకి ఏం అర్థమవుతుంది, ఆహారం వల్ల దేవునికి మనం ఏం చేయలేము, మన విశ్వాసము నాకు ఇంత ఉంది దేవా అని ఏం చేయలేము, చూపలేము, తీర్మానించలేము, నిర్ణయించలేము. అదే చెప్తున్నాడు. కొలసి 2:20 నుండి 23 వరకు చదివితే, కొలసి 2:20 నుండి 23 వరకు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకుంట చేత నశించిపోవును.
అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అది శరీర ఒక యోచన బట్టి, శరీర ఒక ఇదిని బట్టి వచ్చిన ఏమని బట్టి వచ్చింది, మన శరీరానుసంగా వచ్చిందంట. అట్లాంటిది ఏం చేయదంట, ఏం చేయదంట. లాస్ట్ శరీరేచ్ఛ నిగ్రహము విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఎన్నిక లేనివి, శరీరానుసారమైన విషయాలు ఒక నిర్ణయం తీసుకునేది, తీర్మానం కట్టుదిట్టం అనేది, అవి భుజించకూడదు ఇవి భుజించవద్దు అనేది, అదంతా దేవుడు ఏం చేయలే. మీరు ఏమైనా మీ ఎదుట పెట్టినప్పుడు వాటిని ఏం చేయండి అంటారు. ఎంత బాగా చూడండి, ప్రార్థనే ముఖ్యం. అందుకే అన్నారు ఆయన, విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా అన్ని ఏమైపోతుంది, అపవిత్రమైపోతాయి. విశ్వాసమే అది చెప్తున్నాడు. అంటే అతనికి ఉన్న ఒక గొప్ప విశ్వాసం, బలమైన విశ్వాసంలో ఉన్న ఆయనకి ఉన్న విశ్వాసమును చూపడానికి ఇంతగా తెగించి వెళ్ళి విగ్రహ పంక్తిలో కూర్చొని తినడం అనేది చాలా అది ఎదుటి మనసాక్షిని ఏం చేసినట్టు పడగొట్టుచున్నది అంట, పడగొట్టుతున్నాడంట. నీవు ఒక బలమైన విశ్వాసం వల్ల బలహీనమైన విశ్వాసం ఏమైపోతాయి, పడిపోతుంది, కదిలింపబడతాయి, అభ్యంతర పడుతుంది, ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఎన్ని విధమైన ఆటంకపరిచేసాం. మనకుంది బలమైన విశ్వాసం ఉందని, మనకు జ్ఞానం ఉందని, మనకు తెలివి ఉందని, మనకు అన్నిటి అంది నమ్మకం ఉందని మనకి ఉంది. అయితే అందరికీ ఉంది, ఆయన ఏం చేయాలా, అందరిలో అది ఏం చేయాలా, పుట్టించాలా. ఆయనని అభ్యంతరం చేయటం కాదు చెప్తున్నారు ఇక్కడ. అది విగ్రహం ఏమీ లేదని, దానికి పెట్టిన వాటికి ఏమీ లేదని నమ్ముచున్నావు. నమ్మి నీ విశ్వాసం ఉందని నీ విశ్వాసం చూపుటకు వెళ్ళి ధైర్యముగా అలా చేయడము అది చాలా పొరపాటు. చూడండి, ఇవేమి లేదండి, అది ఏమి లేదండి, నేను తింటున్నాను అని నేను ఎక్కడ చెప్పేది తప్పు, చెప్పడం లేకుండా వెళ్ళి ఎక్కడ కూర్చొని తింటున్నాడు. ఇది అక్కడ జరిగిందంట ఆ కొరింథీ సంఘంలో. అలా చూపించినప్పుడు చాలా పౌలు గారిని మాట్లాడేది, అలాంటి చేసేది చాలా తప్పు. ఒరువనుడి ఉన్నవిని మూలం అవనుడి విశ్వాసం వెళ్ళిపడువది. అంటే ఒకని ఆహారం పద్ధతి వల్ల వాని విశ్వాసం బయలుపడదు. ఒకని ఆహారం వల్ల, ఆహారం అనేది శరీరానికి అవసరం తప్ప అది ఆత్మకును మనసుకు లేదు. ఆహారం దేనికి, శరీరానికి, అది ఆత్మ కాదు. ఆత్మీయమైన ఆహారం వేరు ఉంది. అదే తండ్రి చెప్తాడు, ఎప్పుడు ప్రభు అది చెప్తాడు, ఎప్పుడు మీరు ఏమే నూతనంగా పుట్టిన శిశువు వల్లే వాక్యం అనే పాలను ఎందుకు, అది దేనికే, నీ విశ్వాసత నీ ఆత్మ పెరగాలంటే అది ఆధారం వేరు, ఇది ఆధారం వేరు. అదే మనం ఎప్పుడు గమనించాలి. చూడండి, ఎబ్రీ 13:9 చూస్తే అక్కడ, ఎబ్రీ పత్రిక 13:9 నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. చూసారా, భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమయో ప్రయోజనము కలుగలేదు. చూసారా, ఎంత చక్కగా చెప్తా. చూడు ఏమంట, మళ్ళీ చదవండి. నానా విధములైన అన్య బోధల చేత. ఏ బోధన? అన్య బోధన. అది ఒక ఆహారం, అది లోకాహారం. చాలా మంది ఈరోజు ఎక్కడైనా ఏదైనా వింటూ ఉంటారు, అలాగే ఉంటుంది చక్కగా. ఎంత చక్కగా బైబిల్ మరే ఉంటుంది, లాస్ట్లో ఏమైపోతుంది, దేవుని నుంచి వచ్చింది కాదు. అదే చెప్తున్నాడు, నానా విధమైన అన్య బోధన చేత త్రిప్పపడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. ఆల్రెడీ ఆయన చెప్తారు, వచ్చి ప్రభు దగ్గర వచ్చి ఆడ సద్దుకాయలు పరిసయ్యులు ప్రధాన యాజకులంతా ఏం చెప్తారు, మీ శిష్యులు చేయి కడకుండా తింటున్నారు, మీ శిష్యులు ఆ పారంపర్య ఆచారాన్ని విడిచుచున్నారు. ఆయన దగ్గర చెప్తుంటాడు. ఆయన ఒకే మాట చెప్పేస్తాడు. ఏం చెప్తారు అప్పుడు?
ఇదంతా ఏమీ లేదు, ఏం అవ్వదు. కడగకుండా తినకపోవడం వల్ల ఏం అవరు, వాళ్ళ అపవిత్ర అవరు. ఆయన తెలుసు బాగా, అది తిని ఇటు పోయి ఇటు వచ్చేసేది, అది ఏమీ లేదు. ఎంత దగ్గర చెప్తారు. అయితే అది పెద్ద నేరంగా వస్తారు ఆయన దగ్గర, ప్రభు దగ్గర. అంటే అప్పటి వరకు అది ఏం చేయబడింది, ఒక విధిగా అనుమతించబడింది కాబట్టి. అది ప్రాముఖ్యత లేదన్నప్పుడు దానికంటే ఏమి బలమైనది, అంతవరకు నీడగా ఉండింది. ఇప్పుడు ఏమొచ్చింది, నిజం వచ్చింది. ఇప్పుడు నిజం వచ్చినప్పుడు నీడ అవసరమా? నిజమైన ప్రభు వచ్చేసారు. ప్రభు తర్వాత అది ఛాయ్ ఏం లేదు, ఛాయ్ అంతా తీసివేయబడింది. అదే అక్కడ చూస్తున్నాం. ఎంత బాగా చెప్తారు, ఏమంటున్నారు? ఆ భోజనము ఆహారం వల్ల భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి, అదిదా భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలగలేదు. ఏమీ ప్రయోజనం కలగలేదు. దానివల్ల ఏం కలగదంట, ప్రయోజనం కలగదు. దేవునికి, ఆత్మకి, సత్యమునికి ఏమి ప్రయోజనం ఉండవు. అయితే ఇక్కడ ఉండే వరకు మనం దాని కొరకు ఏం చేయవచ్చు, ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడడానికి యూజ్ చేయవచ్చు. అందుకే లిమిట్ పెట్టారు అన్నిటికీ. రోమా 14:23. రోమా 14:23. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. చూసారా, ఇందు ముందు 14 చదివినా చెప్పాను. చూసారా, అప్పుడు ఎంత బాగుంది చూడండి. అదిదా మనము ఎంత చక్కగా చూసారా. సరే, ఇది చూడండి, రోమా 14:17. అక్కడే ఉంది చూడండి, రోమా 14:17. ఓహో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అదిదా ఏమంట, దేవుని రాజ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంది? భోజనమును పానమును కాదు గాని. ఏదో గొప్పగా మనం విందు పండుగ భోజనము అది కాదంట. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అదిదా నీతి, న్యాయము, పరిశుద్ధాత్మ వచ్చే ఆనందమునై ఉన్నది. ఏదే దేవుని రాజ్యం, దానికి సంబంధించింది అని చెప్తారు ఇక్కడ. తర్వాత చూసినప్పుడు 9వ వచనము, 1 కొరింథీ 8:9. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఎంత బాగా చెప్పింది. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. అప్పుడు మనకు స్వాతంత్రం ఇచ్చే, మనకు తెలుసు, సత్యం తెలుసు, మన అన్నిట్లో విడిపించబడ్డాం. దుష్ట నుండి, దుష్ట ఒక మార్గం నుండి, దుష్ట జనాంగం నుండి, దుష్ట కపట అపాయం నుండి, పాపం నుండి, శాపం నుండి అన్ని ఏం చేయబడ్డాము, విడిపించి మంచి స్వాతంత్రం మనకు కలిగించారు ప్రభు. అయితే బలహీనులు అనబడిన వారు బలహీనమైన మనసాక్షి కలిగిన వారు. బలహీనులు అంటే ఏం అర్థమో, వాళ్ళు మనిషి బలహీనం కాదంట, మనసాక్షి ఏముంది, వాళ్ళ మనసాక్షి బలహీనం కలిగి ఉన్నారు. విగ్రహమైనది ఏమీ లేదని మనం అందరూ ఎరుగుదుము. విగ్రహము ఏమి లేదని అనే ఒక జ్ఞానము కలిగిన వాళ్ళు విగ్రహము మొక్కిన వాటిని మనం విగ్రహం ఏమి లేదు అని జ్ఞానం కలిగిన వాళ్ళు విగ్రహం పెట్టిన వాటిని తినడానికి స్వాతంత్రం ఉంది. మనకు తినడానికి స్వాతంత్రం ఉంది. అయితే ఆ స్వాతంత్రము తన ఒక బలహీనమైన సహోదరుని తొట్టులుటకు ఏ విధముగా దాన్ని ఏం చేయకూడదంట. ఆయన పడిపోవటకు మనం దాన్ని వాడకూడదు. ఆయన ముందర దాన్ని ఏం చేయకూడదు. మన స్వాతంత్రం ఇచ్చారు, అది ఏమీ లేదని, వాటి వల్ల మనకి ఏం ప్రయోజనం లేదని. అయితే నీకు స్వాతంత్రం ఉందని, నీ స్వాతంత్రాన్ని, ఇలాంటి ఆహారాన్ని నువ్వు బలమైన ఒక సహోదరుగా నువ్వు తినడానికి నీకు విశ్వాసం ఉంది. అయితే బలహీనమైన సహోదరి తొట్టున్నట్టుకు కారణంగా ఏం చేయకూడదు. అలాంటిది మనము
అప్పుడు చూసినప్పుడు మన స్వాతంత్రము గొప్పది కాదంట. అయ్యే మన స్వాతంత్రమే ముఖ్యము, నాకు ఫ్రీడమ్ ఉంది, నా ఇష్టము, నాకు దేవుడు విడిపించాడు, రక్షించాడు, నేను అలిసి ఆనందపడుతున్నాను, కరెక్టే. కానీ నీ స్వాతంత్రం ఇక్కడ ప్రధానమైనది కాదు. ఎందుకంటే నీ తోడు సహోదరుని మీద దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ విశ్వాసము గొప్పది, అది ప్రధానమైనది. ప్రతి మనిషిలో ఏది ముఖ్యము? విశ్వాసము, ప్రేమ. ఇప్పుడు నీకు సహోదరుని కలిగిన ప్రేమ విశ్వాసం ముఖ్యమా, నీకు కలిగిన స్వాతంత్రం ముఖ్యమా? నాకు అన్ని హక్కు ఉందండి, నేను స్వతంత్రంగా చేయకూడదా? చేయవచ్చు, కానీ ఎదుటి వాడిని సహోదరుని రక్షణగా అది ఏం చేయకూడదు. చూడండి చెప్తున్నాడు, సహోదరుని విశ్వాసానికి ఆయన ప్రేమకు ప్రధానత్వం ఇవ్వాలి. కాబట్టి మన స్వాతంత్రాన్ని మన సహోదరును విశ్వాసమునకు ప్రేమను చెడుపుకున్నట్టుకు కాదు. మన స్వాతంత్రము మన సహోదరుని విశ్వాసాన్ని ప్రేమను ఏం చేయకూడదు, చెడపడానికి వాడకూడదు. నాకు విశ్వాసం ఉందని నా విశ్వాసం మూలంగా అతని విశ్వాసం పడిపోతే అప్పుడు నీకు ఘనత వచ్చినా మెప్పు వచ్చినా, అది అంటున్నాడు. ఒక బలహీనమైన మనసాక్షి కలిగిన వ్యక్తి, విగ్రహము ఏమి లేదని ఎరిగిన వ్యక్తి, విగ్రహానికి పెట్టేది తినేది ఏమీ లేదని బలమైన విశ్వాసం ఉండే వ్యక్తి, అతని ఎదుట నాకు స్వాతంత్రం కలదని నీ స్వాతంత్రాన్ని బలహీనమైన సహోదరు తొట్టులట్టు కానీ ఆయన పడిపోటు కానీ ఆయన అనుకూలతగా నీకు స్వాతంత్రమే గొప్పదని అనుకోకూడదంట. నా స్వాతంత్రం నాకు గొప్పది, అదే నాకు ప్రధానమైనది, నా స్వయ ఇష్టము, నా సొంత ఆశ ఇష్టము నాకు ముఖ్యమంటే అలాంటి విషయంలో కాదంట. మన సహోదరుడు ఆయన పైన దేవుడు ఇచ్చిన విశ్వాసత ప్రేమ గొప్పది, అది ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అదే అప్పుడు నీకున్న స్వాతంత్రం ముఖ్యం కాదు. అలాంటి సమయంలో తన సహోదరుడు నీ విశ్వాసం వల్ల పడిపోకుండా ఉండాలి. నీ స్వాతంత్రాన్ని ముఖ్యం కాదు, అతని విశ్వాసత, అతని యొక్క ప్రేమ, ఆ విషయమే నీ యొక్క ముఖ్యమైనది. కావున నీ యొక్క విశ్వాసం మూలంగా అతని యొక్క విశ్వాసం చెడపకూడదు, అతని ప్రేమ దేవుని పైన ప్రేమను పడగొట్టకూడదు. అది చెప్తాను 14:15 రోమా 14:15 వచనము ఎంత చక్కగా చెప్తా చూడండి. రోమా 14:15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. అదిదా నాకు స్వాతంత్రం ఉంది లేప్ప, నా ఇష్టము నా ఆదరణ తినకూడదా? ఏమంటాడు 15 ఏం చెప్పాలి? నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. నువ్వు భోజనం చేత వాడిని ఏం చేస్తున్నావు? పాడు చేయకము. చూడండి, ఒక మనిషి ఆహారం వల్ల ఇంకొక మనిషి విశ్వాసం పడిపోతుంటే అందువల్ల ఏం చేయవద్దు. నువ్వు నీ స్వాతంత్రాన్ని ఆడ ఏం చేయవద్దు. నాకు స్వేచ్ఛ ఉంది, నాకు సొంత నాకు దేవుడు విడుదల కలిగి ఉన్నాను, విడుదల పొంది ఉన్నాను, వీరిద్దరికి ఏమి నేను అన్నప్పుడు అది కాదు. అతని విశ్వాసం, అతని ప్రేమను ఏం చేయాల మనము, అదిదా ప్రధానంగా దేవుడు చూసేది. నీ విశ్వాసము నీ ప్రేమ ఎంత గొప్పదో, అతని విశ్వాసం అతని ప్రేమ దేవునికి ఎంత గొప్పది. అప్పుడు నీ భోజనం వలన అతని విశ్వాసం ఏం చేయకూడదంట, పడగొట్టకూడదని ఉంది ఆడ. గలతీ 5:13 కూడా, గలతీ పత్రిక 5:13 వచనము. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక. అదిదా మీరు ఇప్పుడు వాడేది ఏ క్రియలు? అక్కడ ఆహారము, లోకరీతిగా శరీర ఆహారం కొరకు. అదే సహోదరుడా, నీకు ఏమి స్వాతంత్రం ఏముంది? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. అదితా మనము అన్ని కార్యములు దేని కొరకు మనం కంపేర్ చేసి చూస్తాము.
అంటాడు కదా, ఏమి అతను ఏమి అంత దుఃఖపడ్డాడు, ఏం చేశావు? అతను నన్ను తిట్టాడు, నేను వాడిని కొట్టాను. ఏమంటాడు? అతను నన్ను తిట్టాడు, నువ్వు కొట్టావు. నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఏమైంది? అతను కొట్టాడు, బదులుగా నేను 2 కొట్టాను. చూడండి ఎక్కడ ప్రారంభమైంది ఇదంతా. అదిదా మనం ప్రేమ కలిగిన వ్యక్తి అయితే చూడండి ఎంత బాగుంది. చూడండి ఎందుకు సమస్య ఎక్కువ పోతుంది, ఎందుకు పోతుంది? అప్పుడు ఈ శరీరక్రియమైన విషయమే. ఇది శరీరానుసారంగా మనం ఆలోచించకూడదు. మనం దేనికి పిలువబడ్డాము? గొప్ప స్వాతంత్రానికి పిలువబడి ఉంటాం. అది ఆత్మీయమైన విషయం. అది మనం దీన్ని ఆత్మీయంగా కంపేర్ చేయాలి. ఒక శరీర ఆకారము అతన్ని విశ్వాసంలో ఉన్న దేవుని ఆత్మీయమైన విషయాన్ని గుర్తెరగల. అప్పుడేం చెప్తున్నారు? 1 Pétero 2:16. 1 Pétero 2:16. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. అదిదా మీ స్వాతంత్రం ఉందని ఏం చేయకూడదంట? దుష్టత్వమును, చెడ్డ విషయాన్ని కప్పిపెట్టుటకు, తప్పు విషయాన్ని, పాపాన్ని, అయోగ్యమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన ఏ పాపాన్ని కప్పిపెట్టుటకు ఏం చేయకూడదు? స్వాతంత్రాన్ని మీ స్వాతంత్రమును వినియోగపరచకూడదు. వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అది లోబడి ఉండాల. మనకు స్వాతంత్రం ఇచ్చింది దేనికే? ఆత్మీయమైన విషయానికే, శారీరక క్రియలు కాదు. శారీరక ఆలోచించి సహోదరుని ఆకారం చేత ఏం చేయకూడదు, అపవిత్రపరచకూడదు. సరైన స్వాతంత్రం ఇచ్చున్నాడని నువ్వేం పాపాన్ని ఏం చేయకూడదు. స్వాతంత్రం ఇచ్చున్నారని ఈ రోజు జరిగేది అదే. చాలా మందికి దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడని పాపాన్ని ఏం చేస్తుంటారు? కప్పిపెడుతూ ఉంటారు. అది కొందరు చూసి చూడకుండా పోతూ ఉంటారు, కొందరు వినకుండా పోతూ ఉంటారు. అయితే వినకుండా పోయిన వాడిని వదులుతాడా? చూసి చూడకుండా తిప్పుకొని పోయిన వదులుతాడా? వినని వాడిని ఒప్పుకోడు, వినకుండా ఉన్నవాడిని ఒప్పుకోడు, చూసి చూడకుండా ఉన్నాడిని ఒప్పుకోడు. ఎందుకంటే నీలో అప్పుడు దేవుని నీతి న్యాయము కలిగిన యథార్థత ఎక్కడ ఉంది? అప్పుడు నీకు ఇచ్చిన స్వాతంత్రం ఏమైంది? నువ్వు కప్పిపెడుతున్నావా? అతన్ని కప్పిపెట్టాడు. అతను చూసి పాపం చేసేవాడిని ఇతను కప్పిపెడుతున్నాడు. అప్పుడు పాపం కప్పిపెడితే ఏమవుతుందంట? పాపం కప్పిపెడితే పరిపక్వమై పాపం ఏమవుతుంది? రోజుకి ఏమవుతుంది? గర్భం ధరించి ఏమవుతుంది? అది పరిపక్వమై మరణానికి అంటుంది. ఎంత డేంజర్ చూడండి. అప్పుడు పాపం నేను చేయకూడదు. మనకిచ్చిన స్వాతంత్రం దేవుడిని విడుదల పొంది రక్షణ పొంది రోజుకి ఆయన ఏం చేయాలని విశ్వాసం మంది ఎదిగి సాక్షిగా ఉండి ఆయన చేరుకోవాలనేది దేవుని చిత్తము. అలాంటిది ఇచ్చిందని ఈ స్వాతంత్రం మనల్ని విడిపించింది ఎందుకు? పాపం నుండి మరలా ఇంకో పాపం చేయడానికి కాదు. అయితే ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారంట? ఇచ్చిన స్వాతంత్రాన్ని పాపాన్ని కప్పిపెడుతున్నారంట. ఇంకొక ఇచ్చిన స్వాతంత్రం ఏం చెప్తున్నారంట? వాళ్ళు శారీరకంగా ఆలోచిస్తారంట. కొందరు దేనికి ఆలోచిస్తున్నారా? శారీరకంగా ఆలోచిస్తున్నారు, ఆత్మీయ రీతిగా ఆలోచించాల. అది చేయాలి. మనం ఏం చేయకూడదు. ఇటువంటిని మనము నిషేధించాల. నీ ఆహారం వల్ల ఒకరిని ఏం చేయకూడదు, అభ్యంతరపరచకూడదు. నీ విశ్వాసం నీకు స్వాతంత్రం ఉందని ఇంకొకరు ఏం చేయకూడదు, శారీరకంగా చేయకూడదు. ఇంకా నీ స్వాతంత్రం ఉందని పాపాన్ని కప్పిపెట్టకూడదు. స్వాతంత్రం దేనికి ఇచ్చారు? రోజుకి దేవుని యందు బలపడి పరిశుద్ధపడి నీతి న్యాయమందు సత్యమందు యథార్థందు ఎదిగి ప్రభు వల్లే జీవించి సాక్షిగా జయించి ఆయన సన్నిధిలో చేరుటకు. అదే చెప్తారు ఇక్కడ. లాస్ట్ ఏం చెప్పారు? 1 Pétero 2:16 స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. చూడండి, స్వతంత్రులే ఉండి మీ పాపముని కప్పిపెట్టుటకు, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. దేనికి వినియోగపరుస్తున్నాం? మనం స్వాతంత్రం ఇచ్చారు, దేవుడు ఇచ్చిన ఒక దేనికి యూజ్ చేస్తున్నాం? అది దేనికి యూజ్ అవపడుతుంది? ఏం చేయకూడదు, తప్పిదం ఏం చేయకూడదంట? దుష్టత్వము దుష్ట కార్యము. అది మనం తీర్మానించాలి. అయ్యో దేవ, ఒకవేళ నాకు ఇచ్చిన స్వాతంత్రం మూలంగా నేనేమన్నా దుష్టత్వమును కప్పిపెట్టానేమో, నేను శారీరకంగా ఆలోచించానేమో, ఆత్మీయమైన విషయం ఇచ్చేసి ఆయన నేను శారీరకంగా ఆలోచిస్తే ఎంత గొప్ప విషయం కదా. దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అదే మనం దేవునికి దాసులము, ఆయనకి లోబడి ఉండాలి. ఆ గలత్య 5:13 చాలా చక్కగా చెప్పారు. అది కూడా అదేం చెప్పారు? అలా రాసిందే గలత్య 5:13 కదా.
మీ స్వాతంత్రం శారీరక క్రియలకు. అదే మళ్ళీ చదవండి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంటకు పిలువబడితిరి. మనం పిలువబడింది దేనికే? స్వతంత్ర ఆ పరలోక దేవుని కుమారులుగా ఏం చేయడానికి, మనకు స్వతంత్రులుగా అందుకే విడిపించారు. ఆయన కుమారుడుగా జీవించడానికి, ఆయన కుమారుడని యేసు ప్రభుతో పాటు ఏం చేయడానికి, జీవించడానికి. ఇక్కడ పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, ఘోరమైన ఏంది దుర్మార్గంలో దుష్టత్వంలో ఉన్నాం. మనం ఏం చేశారు? ప్రభు వచ్చి ఆయన రక్తం ద్వారా తండ్రి విడిపించేశారు. ప్రభునే మన కొరకు బలి ఇచ్చి స్వాతంత్రం ఇచ్చారు. దేనికి ఇచ్చారు? అది మీరు స్వాతంత్రంలో ఉండుటకు పిలువబడితే. అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. అది ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలు ఏం చేయకూడదు, హేతువు. ఇక్కడ దేన్ని శరీర విషయంలో పోయి దాన్ని కంపేరింగ్ అన్ని నడుచుకునేది మాట్లాడేది కుదరదు. ఇది ఆత్మీయమైన విషయము. ఇది ఆత్మీయమైన విషయానికి వాడపడాల. చెప్పేది ఆత్మీయమైన విషయం అంతా గొప్ప విషయము. చూడండి ఎందుకు గొప్ప విషయం చెప్పారు ఇక్కడ. ఈ వినియోగింపుగా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. అదిదా ఎంత బాగా చెప్పారు చూసారా? ఒకరిని దాసులై ఉండుడి. ఎవరికి? మన అందరి దాసులము. మనం అందరికి ప్రభుకి దాసులము. అది మనం మర్చిపోయి ఇక్కడ కూడా ఒకరొకరు ఏం చేయి ఉండాలంట, ఉండండి ఒక్కొక్కరు. ఎందుకు? ప్రభుకి ఇష్టం. అది ప్రభు అలా ఉన్నారు చూడండి. అక్కడ ఉన్న ఎవరిని మించిపోలైనా. ఎవరికైనా మీరు ఎవరు నన్ను అడిగరానికి అన్నారా? మీకే హక్కు ఉంది అన్నారా? ఎవరు అడిగినా సమాధానం చెప్పారు. ఎవరు పరిచయులు వచ్చినా, సరిగలు వచ్చినా, యాజకులు వచ్చినా, బండోతులు వచ్చినా, పిలాతు వచ్చినా, ఎవరు వచ్చినా సరైన సమాధానం, వాళ్ళకి తగిన సమాధానం. ఎంత గొప్ప మాట. అందరికి లోపడారు. ఆయన అధికారికి ఏం చేశారో లోపడారు, పెద్దలకి ఏం చేశారో లోపడారు, సహోదరులకు ఇచ్చే అందరికీ లోపడారు. చూడండి, ఎవరు పిలిచినా వెళ్ళారు. ఎవరైనా ప్రేమతో ఆయన పిలిచి ఏం చేశారు? వెంటనే ప్రేమకి ఏమైనది? ఆయన వెళ్ళారైనా. ప్రభువా నా పనివాడు ఇలా ఉన్నాడు రా, నా కుమార్ చనిపోయింది రా, వెంటనే ఏం మాత్రము. అదిదా ప్రభు. ఎంత ప్రేమ, ఎంత 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 ఆయనలో ఉన్న మంచితనం, ఎంత స్వాతంత్రం ఉంది. ఆయన ఏం చేయలే, నా ఇష్టం కదా అని అనుకున్నాడా? ఆయనకి ఎంత స్వాతంత్రం ఇచ్చారో, ఎంత ఉంది. మనకన్నా ఏమి ఆయనకి ఎంత ఉంది. ఎక్కడైనా ఆయన స్వాతంత్రాన్ని ఏమన్నా అడ్డుగా వాడారా, తప్పుగా వాడారా? అదిదా ఆయన దేని కడిగి నడుచుకున్నాడు. ఆయన ప్రేమ కలిగి ప్రభుకి ఎంత సరిపోయింది చూడండి. ఎంత పాపులు పిలిచినా, ఎంతటి వాళ్ళు గుడ్డి వాళ్ళు పిలిచినా, ఎవరు పిలిచినా, ఎవరు వచ్చి అడిగినా, ఆ రాజులు, అధిపతులు, అధికారులు ఎవరు అడిగినా ఎంత సరి అయిన సమాధానం, ఎంత సరి అయిన విధంగా వాళ్ళతో మాట్లాడి సంభాషించి అదిదా. ఎవరైనా ఎవరు వచ్చినా ఏమే ఆడవారని కాదు, మగవారని కాదు, ఎవరు వచ్చినా, పిల్లలని కాదు, అందరూ ఏం చేస్తున్నారు? ఆయన అందరూ ప్రేమిస్తున్నారు. ప్రేమ కలిగి నడుచుకోవాలా. అప్పుడుదా నీలో అది దేవుడు ఇచ్చిన స్వాతంత్రం సరిగా వాడుతున్నావని అర్థం. ఆయన పాపాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఖండిస్తూనే ఉన్నాడు. ఎవరు వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? స్వస్థపరిచి ఊరికి పంపుతాడా? ఖండిస్తాడు మళ్ళా. చూడు, ఇంకా ఏం చేయవద్దు, నువ్వు పాపం చేయకూడి, నువ్వు పోయి మోసే చెప్పిన ప్రకారం మీరేం చేయండి ఇక్కడ కానికనే. ఎంత బాగా చూడు, అక్కడ నీతిని జరిగిస్తున్నాడు, ఒక పక్క పాపాన్ని తుడి చేస్తున్నాడు, ఒక పక్క వార్నింగ్, ఒక పక్క ఖండితం ఇస్తున్నాడు, ఒక పక్క ప్రేమిస్తూ ఎన్ని జరిగిస్తున్నాడు ప్రభు. ఆదిదా ఆయన ప్రభు అనబడ్డాడు. నువ్వు కూడా నేను అట్లా ఉండాలా, ఖండించాలా. పాపం తప్పు చేసినప్పుడు ఖండించాలి. అప్పుడు పాపం ఏం చేయకూడదు, స్వాతంత్రంతో పాటు దానికి వాడి కప్పిపెట్టేయకూడదు. ఈరోజు ఎందుకు ఇలా పరిస్థితి అంటే, ఆ రోజు సంఘం వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కప్పి పెడుతున్నారు. చూస్తున్నాం కదా, తప్పు చేసేవాడిని ఏం చేయలేదు, ఒకరిని కూడా ఏం చేయలేదు, వేయలేదంట. అందుకే ఈ పరిస్థితి. పాపాన్ని కప్పి పెడుతున్నారు. వ్యర్థమైన వాటిని, భోజన పదార్థం, శరీర ఆశలు ఏం చేస్తున్నారో దానిలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. విశ్వాసం ఉందని కొందరు విరవికి చూపుతున్నారు. అదిదా చేయకూడదు, అది చెప్తున్నారు అక్కడ. తర్వాత ఏమొచ్చినమో 10వ వచనమా, 1 కొరింథీ 8:10. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొను కదా. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహం ఆలయమందు భోజన పంది కూర్చుండగా ఒకడు చూచిన ఎడల
బలహీనమైన మనసాక్షి కల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకొను కదా. ఇదే జరిగింది అక్కడ. అతను అది ఎందుకు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు చూసారా? అక్కడ జరిగిన మ్యాటర్ అదే. నువ్వు పోయి ధైర్యంగా నాకు విశ్వాసం ఉందని కూర్చొని తింటే సరిపోతుందా? చెప్తున్నాడు అక్కడ. పౌలు కాలంలో కొరింథీ ఒక ఉన్న జనాలు అక్కడ నానా విధమైన విగ్రహ ఆలయంలో గొప్ప గొప్ప విందు చేసేవారంట. విందు పండుగలాగా చేసి అది వాళ్ళు చేసే వాడుక చేసినప్పుడు అక్కడ విగ్రహములు మొక్కేవారు, ఇంకా విగ్రహం మొక్కని వాళ్ళు అందరూ వచ్చి ఆ పండుగలాగా వాళ్ళు తిని వాళ్ళు ఆనందించి చాలా సంతోషిస్తారంట. అక్కడ కొందరు ఈ విశ్వాసులు పాత వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళు కూడా వీళ్ళు పోయి మనకు ఆనందంగా ఆహారం దొరుకుతుంది కదా అనుకొని వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో కలుసుకొని ఈ విందులో పాల్గొనేవారంట. ఏమంటే వాళ్ళు చేసే గొప్ప విందు చేస్తారంట. సామాన్యమైన విందు ఉండదంట, వాళ్ళకి అదే అలవాటు అంట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కసారి అక్కడక్కడ పండుగ చేసుకొని వాళ్ళకి ఆనందంగా ఎంజాయ్మెంట్ సంతోషంగా గడిపేదంట వాళ్ళ అలవాటు, గొప్ప విందు. అలా చేసేటప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా, ఈ క్రైస్తవులు ఏం చేశారంటే ఇలాంటి ఒక విందులో కలుసుకొని వీళ్ళు కూడా వాటిని ఆనందించారంట. దీని పౌలుకు వినపడింది. పౌలుకు వినపడి రాస్తున్నాడు అక్కడ. మీరు పోయి అక్కడ పోయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం మైదానం రాశారు? ఏలైనగా జ్ఞానము గల నీవు ఎవరిని గురి చేస్తున్నారు? ఈ ఒక విశ్వాసి గొప్ప ఎదిగిన వ్యక్తి, జ్ఞానం గల నీవు విగ్రహాలయమందు భోజన పంది కూర్చుండగా, ఆడ కూర్చున్నాడు, అతను చూశాడు, ఇది నీకు తెలిసింది, దాని గురించి కూర్చుండగా ఒక్కడు చూచినాడు. బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకొను కదా. అలాగే జరిగినాడు. అలా చేసి ఆ బంతిలో అలా బలహీనమైన మనసాక్షులు ఒక సహోదరుడు ఆ బలమైన విశ్వాసముల ఈ ఒక బంతిని చూచి తినేది వాడిని చూసినప్పుడు తాను కూడా అలా చేసేది చేసుకొని అనుపడి అలాగా ఆయనతో ప్రేరేపణ కలిగి తిన్నాడు. తిన్న తర్వాత అతని మనసాక్షిలో ఆయన బాధపడి తాను చేసింది తప్పు అని, తాను బలహీనమైన విశ్వాసంలో ఇలా చేసేసానని, చాలా అతని పాపమును చేసినాడని ఆయన చాలా బాధపడుతున్నాడు. అయ్యో, నేను అతని వల్ల నేనేం చేశాను? ఇతనికి బలమైన విశ్వాసం ఉంది, ఇతని బలహీనమైన విశ్వాసం ఉంది. అతను చేసే పొరపాటు వల్ల ఇతను ఏం చేశాడు? పొరపాటు చేసి ఇతను అలా గుచ్చపడి హృదయం మందు అలాంటి పాపంలో పడిపోయే విషయంగా ఇక్కడ పౌలు చూశాడు. అందుకే చెప్తున్నాడు, అయితే విశ్వాసము ఏమి లేదని బలమైన విశ్వాసం ఉందని బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి తన జ్ఞానము అంటే తన బుద్ధిహీనత చెప్పున ఈ సహోదరుని వల్ల ఈ సహోదరుని పడిపోవట్టుకు ఏం చేసావు? నీ కారణం కూడా అయిపోయినాడు. అతని బలమైన తనది ఒక సహోదరుడు బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి బలహీనమైన సహోదరుడు పడిపోవడానికి కారకుడు అయినాడు. కాబట్టి ఇలాంటి వాటిని మనము చేయకూడదు. ఖచ్చితంగా ఆజ్ఞిస్తాడు, చేయకూడదు. ఇలాంటి బలహీనమైన సహోదరుని కొడుకు అలాంటి ఆలయంలో వెళ్ళి తినకూడదు. ఇలాంటి ఏం చేయకూడదు, ఆయన చేసి ఉండకూడదు. అయితే అక్కడ చేసేసినాడు. అది చెప్తున్నాడు, ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహం ఆలయమందు భోజన పంది కూర్చుండక ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకొను కదా. ఇలాగ ఇక్కడ పడి అతని విశ్వాసతలు ఏమైపోయినాడు? కురింగి తగ్గిపోయినాడు. అప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? రోమ 14:1-2 వచనాలు. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. చూసారా? ఒకడు బలమైన విశ్వాసం ఉంది వాడికి,
వాడు ఏమనుకుంటాడు, యావత్తును ఏం చేయవచ్చు, తినవచ్చునని అనుకుంటాడు. ఒత్తుడు బలహీనంగా ఉన్నాడు, అతను ఏమనుకుంటాడు, కూరగాయల్ని నేను కూర ముగ్గులే తింటాను, ఇదే నాకు మంచిది ఆయన అనుకుంటాడు. అయితే ఏం లేదు, ఇద్దరికి ఏం లేదు, తప్పు లేదు. తర్వాత తినువాడు తిననివాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. అదిదా, తినవాడిని తినని వాడు ఏం చేయకూడదు, తృణీకరింపకూడదు. నీకేమన్నా ఉందా? అయితే ఇక్కడ అతను విశ్వాసం పడగొట్టే విధంగా పోయి ఏం చేయకూడదు. ఇక్కడ చేసింది అదే. నాకు విశ్వాసత ఉందని అతనికి విరోధంగా ఏం చేసేసాడు. అతనికి ఉన్న విశ్వాసం అని తెలుసు కదా, అంత బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డ ఉన్నాడు, 10 వయసు బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు 10 వయసు బిడ్డకి ఇవ్వాల్సిన ఆహారం వేరు, పుట్టిన బిడ్డకి ఆహారం వేరు. సంవత్సరం అయింది అనుకోండి, ఈ బిడ్డకి ఆ 10 వయసు బిడ్డ ఉండి ఆహారం ఇచ్చిన సరిపోతాయా? అలాగే 10 ఏళ్ళు విశ్వాసం కలిగిన వ్యక్తి వేరు, సంవత్సరంలో వచ్చిన విశ్వాసత వేరు. 2 విశ్వాసం ఏమైపోదు, ఈక్వల్ అవ్వదు. ఇది నూతనంగా ఇప్పుడే ఆరంభం. అన్ని విషయం ఇప్పుడు 1 వయసు బిడ్డ నడవడానికి ఎంత కష్టమో, 10 వయసు బిడ్డ ఎలా చేస్తాడో, నడసరి పరిగెత్తాడా? ఎప్పుడు అతను మంచి వయసుగా చిన్న యంగ్ కాబట్టి పరిగెత్తూనే ఉంటాడు, రన్నింగ్లో ఉంటాడు. అయితే 1 వయసు బిడ్డ ఏడ పరిగెత్తాడు, 10 సార్లు పడుతూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు నిలబడే వయసు అది. నిలబడే వయసులో పోయి పరిగెత్తే వాడిని పని చేయమంటే, పరిగెత్తే వాడిని ఆహారం ఇస్తే, ఆహారం వేరు, ఆ వయసు వేరు, అనుభవం వేరు, ఇతనికి ఏమి రాదు. అదిదే చెప్తున్నాడు, అంత తేడా ఉంది ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు 2వ వచనంలో, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, ఒకడు సమస్తం తినవచ్చే నమ్ముచున్నాడు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. అంతే, కూరగాయలు తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకునేను. అప్పుడు దేవుడు ఎవరెవరు విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఎవరెవరు ఒక విశ్వాసతను బట్టి, ఎవరెవరు నమ్మకాన్ని బట్టి ఏం చేసేవాడు, ఎవరు వారి నిర్ణయతని బట్టి వాళ్ళ హృదయం ఏం చేసి ఉన్నారు. ఒక నిర్ణయంలో ఉన్నారు, ఒక నిర్ణయం నేను ఉన్నాను, వాళ్ళు ఒక నిర్ణయంలో ఉన్నారు. వాళ్ళు నిర్ణయితే వాళ్ళు, నేను పోయి ఏమి 10 మంది కలిసి తింటాం, నువ్వు తినవా అంటే అతని నిర్ణయం ఏమో ఉండదు. దేవుడు ఎదుగు ఏం చేశాడు ఎవరు తెలియదు కదా. అది అంటాడు, తినువాడు తినని వాడిని ఏం చేయకూడదు, తృణీకరించకూడదు, తినని వాడిని తినువాడు తీర్పు చేయకూడదు. ఎంత బాగా చెప్పారు కదా. రెవల్యూషన్ 2:14, ప్రకటన 2:14 వచనము. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పిదం మోపవలసిందంట. అవి ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అదే దేవుడు చెప్పారు అక్కడ. విగ్రహములకు బలిగా పెట్టిన వాటి తినవచ్చని, కొన్ని అపవిత్ర అసిగమైన కార్యాలు కూడా అనుసరించి వారు నీలో ఆ బోధన అనుసరించి ఏమున్నారంట, నీలో ఉన్నారు. అదితో చెప్తున్నాడు. కొందరు ఇలాగ అది తప్పైనా చెప్తున్నాడు ఆయన. ఎందుకు చెప్పాలి, చివరిలో వచ్చేటప్పుడు అది తప్పే. అది పరిపూర్ణత కాదు కదా, పరిపూర్ణమైనది ఉంది కదా. ఆ పరిపూర్ణత మనకు పిలిచారు. అది చెప్తున్నాడు, మీరు స్వాతంత్రము ఇచ్చింది దేనికి, మిమ్మల్ని పరిపూర్ణం ఉండడానికే మనల్ని పిలిచారట. అందుకే స్వాతంత్రం ఇచ్చారు. అయితే మనం అపవిత్ర చేసుకుంటూ వెళ్తే, మనము చెడ్డ విషయాన్ని దాచుకొని వెళ్తే, రోమా 14:20-21 వచనాలు ముగిస్తాం. రోమా 14:20-21 వచనాలు. భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. భోజన నిమిత్తము దేవుని పనిని ఏం చేయకూడే, పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువాడికి అది దోషము. చూసారా, సమస్తమును పవిత్రమే, అయితే అనుమానంతో అప్పుడు అనుమానం అంటే ఏమి, వాడి విశ్వాసాలు ఏం చేయలేదు. ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసం ఉంది, అరకొర విశ్వాసం ఉంది, విశ్వాసం తక్కువ ఉండేది ఉంది. చెప్తాం 1 year 10 year తేడా ఉంది, 1 year 20 year 2 year 20 year తేడా ఉంది.
తేడా ఉంది కదా. ఆ విశ్వాసం ఎదిగిన వాళ్ళు అందుకు చెప్తున్నాడు, ఏం అనుమానముతో భుజించేవాడికి, అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలగజేయునది మరి ఏదియు గాని మానివేయుట మంచిది. అదిత మనం సంఘానికి సహవాసానికి దేవుడు పిలిచిన ఇచ్చిన సత్యానికి ఆయన పిలిచిన రక్షణకి అది అభ్యంతరంగా ఉందండి, అప్పుడు దాన్ని ఏం చేసి వదలల్లా, మానివేయటం మంచిది, మరీ మంచిది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమేమి చెప్పాడు లిస్ట్ చెప్పినాడు? మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగచేయునది అడ్డం కలుగు చేయనది మరి ఏదియు గాని మానివేయట మంచిది. చూడండి ఎంత బాగా చెప్తా చూడండి ఆయన. అంటే ఇక్కడ ఏమి స్వేచ్ఛ, ఒకరోజు స్వాతంత్రం వచ్చిందని ఒకరొకరు ఎదిగిన కొలది ఏమంటారు, నా విశ్వాసత, నా కష్టము, నా డబ్బు నేను తింటా, నేను చేస్తా, అది మాట్లాడాలి అక్కడ. మీరంతా సహోదరు అంటే ప్రతి వాడిని రక్షించింది దేవుడు. ప్రతి వాడిని రక్షణ కాపాడుకునేట్టుగా ఆ ప్రభు కలిగిన మనసు మీరు కలిగి ఉంటే ప్రభు అందరిని ఏం చేసేవాడంట, రక్షించేవాడు. అప్పుడు మీకు ఆ మనసు ఉందంటే మీరేం చేయాలి, అందరూ రక్షణకి ఏం చేయాలా, తోడ్పడాలంటే ఏం చేయాలా, మీ అలవాటులు, మీ ఆలోచనలు, నీ మాటలు, నీ చూపులు, నీ సమస్య నడవడికలు ఎవరికి అనుసరిగా ఉండాలా, దేవుడు ఏర్పరిచిన సంఘమునికి సత్యమునికి అనుసరణగా సాక్షిగా ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ. నీ సహోదరునికి అభ్యంతరం కలిగి చేసిన వాటి ఏం చేయమంటున్నాడు, మరి ఆటం కలిగి ఏదైనాను ఏం చేయమంటున్నాడు, అన్ని వదిలేయమంటున్నాడు, మానివేయి. అయితే మనం ఆలోచించా ప్రియమైన సహోదరి, ఎంత గొప్ప విషయం కదా. ఆ కాలంలో పౌలు గారు ఇంత గొప్ప సమస్యని ఎదుర్కొని ఎంత చక్కగా ఆయన ఒక్కొక్క విషయాన్ని కూడా అక్కడ ఏం జరిగింది, ఎందుకు అలా అయ్యారు, ఎందుకు విగ్రహములు పందిరి పోయి కూర్చున్నారంట, వాళ్ళ విశ్వాసం చూపుతారంట. మాకు విశ్వాసం ఉంది చూడండి, మేము తింటాం, మాకేం లేదు, కరెక్టే, కానీ ఒకరిని విశ్వాసం పడగొట్టేట్టుగా ఏం చేయకూడదు, నువ్వు అతిశయపడేది కాదు, అది చేయకూడదు, అట్టి వాటిని మానివేయాల, వదిలివేయాల. కావున మనం కూడా ఈ దినం కూడా 7, 8, 9, 10, 4 వచనాలు చూసాం. దేవుని చిత్తం అయితే రాబో దినాలు మనం ఇలాగే కంటిన్యూ చేస్తాం. మనం ఇప్పుడు అందరు చేరి విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తాము. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.